చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. గృహ నిర్మాణ శాఖలో పేద ప్రజలకి సెంటు భూమి పథకం కింద ఇళ్ళు నిర్మించేటువంటి పథకంలో భారీ అవినీతి జరిగిందని, ఈ అవినీతి పేరు మీద వైసీపీ ప్రభుత్వం 35,000 కోట్ల రూపాయలు లూటీ చేసిందని, ఈ అంశం మీద పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాసి సిబిఐ ఈడీ విచారణ చేయించాలని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మంత్రి జోగి రమేష్కి వణుకు మొదలైపోయింది. వెంటనే ప్రెస్ ముందుకు వచ్చి ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. మీ దోపిడీ మీద చర్చకి సిద్ధం, మా సవాల్ని నువ్వు స్వీకరించాలి, చర్చకి సిద్ధం, మేము కూడా అన్ని ఆధారాలతో పాటు వస్తాం. తాడేపల్లి వైసీపీ కార్యాలయానికి రమ్మంటావా, లేకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్కి రమ్మంటావో చెప్పు. మా సవాల్ని స్వీకరించినవు. జగనన్న కాలనీలో, అదేవిధంగా సెంటు భూమి పథకంలో ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి నిర్మాణాల్లో అవినీతి జరిగింది, భారీగా లూటీ చేశారు. మీరు మహిళల్ని మోసం చేసి అప్పులు పాలు చేసి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, జగన్మోహన్ రెడ్డి గారు 1,000 కోట్ల రూపాయలు దోచేసి సంపన్నులైన మాట నిజం. మహిళల్ని అప్పులు పాలు చేసిన మాట నిజం. దోపిడీకి కొత్త పాలసీయే ఈ ఇళ్ల నిర్మాణ పథకం. దీని మీద దమ్ముంటే జోగి రమేష్కైనా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికైనా మీరు చెప్పండి, టైం చెప్పండి, తేదీ చెప్పండి. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలోని వేదికగా మాట్లాడదాం, లేదా జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్లో మాట్లాడదాం. దమ్ముంటే మా సవాలు స్వీకరించాలని కూడా ఈ సందర్భంగా జోగి రమేష్కి సవాలు ఇసురుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు తేదీల వారీగా, అంశాల వారీగా చాలా స్పష్టంగా నిన్న ప్రశ్నించారు. నీకు దమ్ముంటే దాని మీద సమాధానం చెప్పు, వాటి మీద మాట్లాడు. అవి మాట్లాడకుండా నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే పని లేదని కూడా జోగి రమేష్ని హెచ్చరిస్తా. ఇష్టానుసారం మాట్లాడితే ఈసారి దవళ్ళ పగిలిపోతాయి. ఇష్టానుసారం మాట్లాడితే దవళ్ళ పగిలిపోతాయి. ఎంత మాట పడితే అంత మాట, ఏ మాట పడితే ఆ మాట చెప్పు. 30 లక్షల పైచీలకి ఇల్లు కట్టిస్తానన్నది మీరే కదా. ఆ తర్వాత మీరు లబ్ధిదారులు 29 లక్షల మంది ఉందని చెప్పిన మాట నిజమే కదా. కానీ మీరు గుర్తించినటువంటి లబ్ధిదారులు 21 లక్షల మందే. మొదట మీరేమన్నారు, 30 లక్షల పైచీలకు మందికి ఇళ్ళు కట్టిస్తామని మీరు 29 లక్షల మంది మహిళలు మాత్రమే లబ్ధిదారులకు అవకాశం ఉందని చెప్పారు. కానీ మీరు గుర్తించింది ఎంతమందికి? 21 లక్షల మందికే కదా. 21 లక్షల మందికే కదా మీరు గుర్తించింది. కానీ అందులో కూడా మీరు ఇచ్చింది ఎంతమందికి? కేవలం 12 లక్షల మంది మాత్రమే లబ్ధిదారులుగా గుర్తించి, వాళ్ళకి ఎందుకు పనికిరాని, నాలిక గీసుకోవడానికి కూడా పనికిరాని ఒక పనికిమాలిన చెత్త కాగితాలు ఇచ్చారు కదా. ఎక్కడైనా సరే గృహప్రవేశాలు చేయించారా? సెంటు భూములు ఎక్కడన్నా ఇళ్ళు పూర్తి చేశారా? మోకమ్మడిగా ఎక్కడైనా సరే గృహప్రవేశాలు చేయించి ఈ రాష్ట్రంలో మహిళల్ని
సొంత ఇంటి కళ నెరవేర్చారా? అరే బాబు అక్కడికి తీసుకెళ్ళి మమ్మల్ని వస్తాం. ఏ కాలనీ పూర్తి చేశావు? నీకు నచ్చిన కాలనీకి తీసుకెళ్ళి 17,000 కాలనీలో వస్తాం. ఏ కాలనీ పూర్తి చేశావు? అక్కడ నువ్వెక్కడ రోడ్లు వేసావా? డ్రైనేజ్ ఏర్పాటు చేసావా? కరెంట్ ఇచ్చావా? చెప్పు. దీని మీద రా, చర్చకి దమ్ముంటే మాట్లాడదాం. దీని మీద రా, దమ్ముంటే చర్చ దీని మీద మాట్లాడదాం. అర్థం పర్థం లేనటువంటి మాటలు మాట్లాడతావేంటి? ఇళ్ల నిర్మాణానికి మీరు చెప్పినటువంటి వ్యయం 1,75,425 కోట్లు. 1,75,421 కోట్లు ఈ 5 సంవత్సరాల్లో. కానీ మీరు ఖర్చు చేసింది ఎంత? కేవలం 11,358 కోట్లే. మీరు ఖర్చు చేసింది 11,358 కోట్లే. కానీ కేంద్రం నుంచి ఇళ్ల నిర్మాణం కోసం మాత్రమే, కేంద్రం నుంచి ఇళ్ల నిర్మాణం కోసం మాత్రమే వచ్చింది 14,366 కోట్లు. అంటే కేంద్రం నుంచి వచ్చిన 14,366 కోట్లలో కూడా మీరు ఖర్చు చేసింది ఎంత? కేవలం 11,358 కోట్లే. అంటే అక్కడి నుంచి వచ్చిన డబ్బుల్లో కూడా 3,000 పైచిలు కోట్లు కొట్టేశారు కదా. మీరు కొట్టేశారు కదా. కేంద్రం నుంచి వచ్చినటువంటి డబ్బుల్లో కూడా మీరు డబ్బులు కొట్టేసి మీ బిల్డప్లు ఏంటి? ఇక్కడ మీ బొమ్మ వేసుకోవడం ఏంటి? అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఈ పథకంలో సిబిఐ విచారణ చేయాలని, ఈడీ విచారణ చేయాలని కోరితే మీరు ఇష్టానుసారం మాట్లాడతారేంటి? చెప్పు. ఇష్టానుసారం మాట్లాడుతున్నారేంటి మీరు? దీని మీద మీరు దమ్ముంటే చర్చకు రావాలి. దీని మీద మీరు దమ్ముంటే చర్చకు రావాలి. అట్లా మాట్లాడకుండా ప్రతిసారి పేద ప్రజలకి, మహిళలకి 30 లక్షల ఇల్లు కట్టిస్తామని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఈ ప్రచారం వల్ల లాభపడింది సాక్షి పేపర్, సాక్షి ఛానల్, వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు. ఎకరం 10 లక్షల రూపాయలు విలువ ఉన్న భూముల్ని 70 లక్షలకు కొనుగోలు చేసి ఎమ్మెల్యేలు డబ్బులు కొట్టేసిన మాట నిజం కాదా? చెప్పు. నిజం కాదా? 20 లక్షల రూపాయలు విలువ ఉన్న ఎకరాన్ని 80 లక్షలకి, 90 లక్షలకి కొనుగోలు చేసి డబ్బులు కొట్టేసింది స్థానిక ఎమ్మెల్యేలు కాదా? స్థానిక ఎమ్మెల్యేలు కాదా? దీనికి సమాధానం చెప్పు. సమాధానం చెప్పు. అదేవిధంగా మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఆధీనంలో ఉన్న అసైన్డ్ భూములు లాక్కున్నారా? లాక్కోలేదా? సుమారు 12,000 ఎకరాల అసైన్డ్ భూముల్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల స్వాధీనంలో ఉన్నటువంటి అసైన్డ్ భూములు 12,000 ఎకరాలు మీరు కొట్టేశారా లేదా? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలని భూములు లేని పేదలుగా చేసింది ఈ పథకం కోసమో కదా? చెప్. దీని మీద మాట్లాడు. అందుకనే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున సెంటు భూమి పథకం ఈ ప్రపంచంలోనే పెద్ద స్కామ్ అని చెప్పారు. పెద్ద స్కామ్ అని చెప్పారు. జనసేన పార్టీ నాయకులందరూ కూడా సెంటు భూమి పథకాన్ని సందర్శించారు, డిజిటల్ క్యాంపెయిన్ చేశారు, అక్కడున్న వాస్తవ పరిస్థితుల్ని చూపించారు. అన్నీ మునిగిపోయాయి కదా. చెరువులు పక్కన ఉన్నాయి, కొండల మీద ఉన్నాయి, గుట్టల మీద ఉన్నాయి, శ్మశాన వాటికలు పక్కన ఉన్నాయి. ఓళ్ళకి 100 కిలోమీటర్లు అవతలు ఉన్నాయి. ఓళ్ళకి 100 కిలోమీటర్ల అవతలు ఉన్నాయి. అందుకనే కదా ఇది పెద్ద స్కామ్ అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఈ స్కామ్ని బయటికి తీసుకొచ్చాం, ఈ రోజున మాట్లాడమని చెప్పాం. మీరు ఎందుకు స్పందించాలా? మీరు ఎందుకు స్పందించాలా? దీని మీద మీరు మాట్లాడాలి. మాట్లాడకుండా లేఖ రాశారు. లేఖ రాస్తారు. కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధుల్ని మీరు కొట్టేస్తే లేఖలు రాయరా? ఎంక్వైరీ కోర్రా? ఎంక్వైరీ కోర్రా? సమాధానం చెప్పు. గ్యాస్ బండ పట్టుకొని కొడతారంట.
గ్యాస్ బండ పట్టుకొని కొడతారంట. అరే బాబు, నీకు గుర్తుందో లేదో, మీ నాయకుడినే రాళ్లతో కొట్టారు వరంగల్లో, మర్చిపోయినట్టున్నాం. ఎక్కడ గుర్తు చేస్తా, ఎక్కడ కొట్టారు? వరంగల్లో రాళ్లతో దాడి చేసింది ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి గారి మీద. వరంగల్లో కావాలంటే క్లిప్పింగ్ పంపిస్తా చూసుకో, కావాలంటే క్లిప్పింగ్ పంపిస్తా చూసుకో. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయితో మొన్న ఇసిరి నిరసన తెలిపారా లేదా చెప్పు. ఎక్కడ? పులివెందుల్లో. సొంత నియోజకవర్గం, సొంత జిల్లాలో ప్రజలు, వికలాంగులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళు విసిరి నిరసన తెలియజేస్తూ ఉన్నారు, నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా మీకు టైం అయిపోయింది, వైసీపీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. అందుకని ప్రజలు తిరగబడతా ఉన్నారు మీ మీద, ప్రజలు తిరగబడతా ఉన్నారు. ఇది జస్ట్ శాంపిలే, ఇది జస్ట్ శాంపిల్, ఒక టీజర్ మాత్రమే. ఫుల్ పిక్చర్ రాబోయే ఎన్నికల్లో వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ కళ సాకారమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన నినాదం ఖచ్చితంగా జరిగి తీరుతుందని కూడా ఈ సందర్భంగా మేమైతే మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. మీరు మాట్లాడుతున్నావు కదా, రా జక్కంపుడు రా, టిట్కో ఇళ్ళు ఉన్నాయి 8,000 ఇళ్ళు, ఇంతవరకు టిట్కో ఇళ్ళ నిర్మాణం ఎందుకు పూర్తి చేయాలా? పేద సామాన్య మహిళలకి టిట్కో ఇళ్ళు ఎందుకు ఇవ్వాలా చెప్పు, దీని మీద సమాధానం చెప్పు, దీని మీద చర్చకు రా. ఏం మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునే పని లేదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. అసలు జోగి రమేష్ మీద కంప్లైంట్ ఇచ్చింది, పెద్ద లేఖల కంప్లైంట్ ఇచ్చింది ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు కాదా? ఇతను అన్ని నియోజకవర్గాల్లో ఏలు పెడతా ఉన్నాడు, మట్టి దోచేస్తూ ఉన్నాడు, బూడిద దోచేస్తూ ఉన్నాడు, పెద్ద ఎత్తున నియోజకవర్గాల్లో అవినీతి చేస్తూ ఉన్నాడని నీ మీద కదా ఫిర్యాదు ఇచ్చింది. నీ జోక్యం వల్లే కదా వసంత కృష్ణ ప్రసాద్ నేను పోటీ చేయనని, ఎన్నికల నుంచి తప్పుకుంటానని చెప్పి ముఖ్యమంత్రి కూడా అల్టిమేటం జారీ చేసింది. ఈ రోజున నీ అవినీతి వల్లే కదా, నువ్వు కొట్టేసినటువంటి డబ్బుల వల్లనే కదా, నీ వేధింపుల వల్లనే కదా తాడేపల్లి ప్యాలెస్లో సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కూడా తలబట్టుకొని కూర్చున్నారు. పెడల్లో కూడా నువ్వు పోటీ చేయొద్దని చెప్పి ఒక వర్గం నాయకులందరూ నీకు వ్యతిరేకంగా లేఖ ఇచ్చారు కదా, దాని మీద మాట్లాడు, దాని మీద ప్రెస్ మీట్ పెట్టు, అవి పెట్టకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కేసు అంట బాబు. మీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ప్రూవ్ అవ్వబట్టే 13 సిబిఐ కేసులు, 3 ఈడీ కేసులు, 16 నెలలు చెంచల్ కూడా జైలు జీవితం గడిపింది జగన్మోహన్ రెడ్డి గారే. మర్చిపోమాక ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునే పని లేదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మరొక మాట చెప్తా ఉన్నా, నీకు దమ్ముంటే నా సవాల్ని స్వీకరించు, చర్చకి ఎక్కడ రమ్మంటే అక్కడికే వస్తాం. నువ్వు కూడా తేదీ టైమో ఖరారు చేయి. తాడేపల్లి ప్యాలెసా, వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయమే, చాయిస్ నీకే. దమ్ముంటే మా సవాలు స్వీకరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.